ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన విజ్ఞప్తుల్ని వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని అడిషనల్ కమిషనర్ శ్రీవాత్సవ, నళిని పద్మావతి, సత్యనారాయణ ఫిర్యాదుల్ని స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనం సమస్యలు వినేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. వార్డు లెవెల్, సర్కిల్ లెవెల్ పరిధిలో ఉన్న సమస్యలపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో హెడ్ ఆఫీసులో ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారు సిటీ పబ్లిక్. అందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, అక్రమ నిర్మాణాలు, దోమలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలను ప్రతివారం చెప్తున్నారు. జీహెచ్ఎంసీలో మొదట నిర్వహించిన ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 9 విన్నపాలు రాగా సంబంధిత అధికారులకు పరిష్కారాన్ని పంపించారు. అందులో టౌన్ ప్లానింగ్, డ్రైనేజ్, ఇతర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 30 విజ్ఞప్తులు వచ్చాయి. ఇక 6 జోన్లలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 147 అర్జీలు వచ్చాయి. ఒక్కసారి వచ్చి ఫిర్యాదు చేసినా సమస్యలు తీరకపోవడంతో ప్రతి వారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు జోనల్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతూ జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బల్దియా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నాం, సమస్యలు తీరడం లేదంటున్నారు సిటీ జనం. అయితే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు అడిషనల్ కమిషనర్లు.